కకావికలం చెయ్యటం అనేది ఎలా ఉంటుందో రుచి చూపించుతున్నారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి. ఒకటి, ఒక్కొక్క లీడర్ క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు, అమ్మాయిల బలహీనత లేకపోతే వేరే వేరే అయ్యే మేజర్ అమ్మాయిల బలహీనతలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకించి అలాంటివి ఇప్పుడే బయటపడుతున్నాయి అంటే ముందుగా హనీ ట్రాప్స్ అయి ఉండాలి అక్కడ, లేదా ఆ అమ్మాయిలతో ముందుగా వీళ్ళు మాట్లాడుకుని ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కంప్లైంట్లు ఇవ్వట్లా. ఒక్క ఈ హీరోయిన్ యాక్టివిటీ అది లైంగిక వేధింపుల కేసు కాదు, అది ఆ అమ్మాయి జిందాల మీద పెట్టిన కేసు. ఇది మిగతా వాటిట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది. అది పక్కన పెడితే అటువైపే చర్చ నడుస్తుంది. రెండో వైపు వచ్చేటప్పటికి ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. ఇది రెండవ వైపున అది జగన్కి ఊపిరి సలుపుకొని దెబ్బతీస్తుంటాం. ఇంకొక వైపున వచ్చేటప్పటికి అసలు పార్టీ ఉంటుందా లేదా అన్నటువంటి ఒక అయోమయాన్ని, అభద్రతాభావాన్ని సృష్టించడం. ఇంకొక వైపున అటు సిపిఐ రామకృష్ణ అట్లాగే కాంగ్రెస్ షర్మిల ఇద్దరూ కూడా జగన్నే టార్గెట్ చేస్తూ విరుచుకుపడేలాగా ఇటు ప్రభుత్వానికి పాజిటివ్గా ఉండేలా చూసుకోవడం, అంటే జగన్కి అనుకూలంగా ఒక్క పక్షం లేకుండా చూడటం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయం నడుపుకుంటూ వస్తున్నారు. జగన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇది మండలిలో జగన్ని దెబ్బ కొట్టి తీరాలన్నటువంటి సంకల్పం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.